దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 22వ తేదీ డిసెంబర్ మాసము 2025 సంవత్సరం చూస్తూ సంవత్సరం అయిపోతుంది. క్రిస్మస్ దగ్గరికి వచ్చేసాం. ఎక్కడ చూసినా సంబరాలు వేడుకలు కదా. ఎటువంటి వాక్యము ఈరోజు, ఇశ్రాయేలును ఏలబోవాడు మీలో నుండి వచ్చును. ఇశ్రాయేలీయులను ఏలబోవాడు మీలో నుండి వచ్చును. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం పూర్తి వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ మీకా గ్రంథము చాలా అద్భుతమైన గ్రంథం. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులు అక్కడ వారు చెరపట్టబడి ఉన్నప్పుడు ఎక్సైల్ అంటారు. అప్పుడు రాయబడిన వారికి లేఖన భాగాలు, వారిని తిరిగి దేవుడు కడతాడు అని చెప్పబడుతున్నప్పుడు ఈ లేఖనాలు చెప్పబడినవి. మనం నిన్న నేర్చుకున్నాం దుర్పదేశపు జ్ఞానులు కనుక మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ లేఖన నెరవేర్పు మనం చూసినట్లు 5వ వచనం చూసినప్పుడు యోదయ దేశపు బెత్లెహేములోనే కనుక నా ప్రజలను ఏలువాడు నీలో నుండి వచ్చును అని ఇక్కడ రాయబడిన లేఖనాలు అక్కడ ప్రకటించినట్లు మనం నిన్న కూడా తూర్పు దేశపు జ్ఞానుల కోసం నేర్చుకున్నాం. అయితే ఈ రోజు నేర్చుకోవాల్సిన భాగం ఏంటంటే ఇశ్రాయేలీయులను ఏలబోవాడు. మనకి తెలుసు వారందరూ రాజుని అడిగారు. అప్పుడు దేవుడు సౌలుని ఇచ్చాడు. అయితే సౌలుని కొట్టివేసి, అయ్యో నా హృదయాన్ని విరిగిన వారెవరన్నారా, నా హృదయ అనుసారంగా నడిచేవారు ఉన్నారా అన్నప్పుడు దావీదు దొరికినట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ లేఖనాలు ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 42లో క్రీస్తు అనగా మెస్సియా దావీదు వంశంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పట్లేదా? కనుక ఈ లేఖనాలన్నీ కూడా ఆ రోజున స్పష్టంగా చెప్తుంది. బెత్లెహేము నుంచి కారణము బెత్లెహేము దావీదు పట్టణము అని పేరు పెట్టబడి ఉన్నది. ఇంకా మనం చూస్తే ఈ లేఖనాలు పాత నిబంధనలో మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. కనుక ఈ యెషయి ఆ యొక్క దావీదు తండ్రిగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనం లేఖన భాగాల్లోనికి వెళ్తే అసలు ఏమి జరిగింది అని మనం ఇక్కడ చూసినప్పుడు సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారి సకల గోత్రపుల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి ఏమని చెప్తున్నారు? సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవేంటివి? అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండు అని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని ఏలుటకు దేవుడు దావీదును నిర్ణయించాడని పరిశుద్ధ గ్రంథం అంతా కూడా రాయబడుతుంది. నేను కోరుకున్నవాడు ఇతడే. కనుక చాలా సార్లు మనము ఎదుటివారి మీద పెత్తనం చేయడానికి, అయితే ఇదే దావీదులో అందరూ గొర్రెల కాపరిని చూశారు, కానీ దేవుడు రాజుగా చూశాడు. ఈ రోజున దావీదుకి ఒకసారి చెప్పాను, అపాయింటెడ్ యాజ్ ఏ ఆర్మర్ బేరర్, అంటే ఆ యొక్క ఆయుధములు మోసేవాడిగా వారు పని అప్పగించారు, కానీ దేవుడు అభిషేకించాడు, అనాయింటెడ్ యాజ్ ఎ కింగ్. ఈ లోకం ఎప్పుడు కూడా నిన్ను నన్ను కింద పెట్టాలనే చూస్తుంది, చిన్న చూపే చూస్తుంది. ఇతనే పాటి వాడు, అది చదువున్నా లేకపోయినా ధనమున్నా లేకపోయినా మనలో ఉన్న తెలియని స్వభావము ఇతరులను గౌరవించడం కంటే వాళ్ళతో పని ఉంటేనే, వాళ్ళు పెద్దవాళ్ళు అయితేనే, వాళ్ళు బాగా డబ్బున్న వారైతేనే లక్ష్య పెడతాము. అయినా కూడా ఇతనే పాటివాడు అన్న ఒక చిన్న చూపు మనలో పదే పదే కలుగుతూ ఉంటుంది. ఇక్కడ అటువంటి చిన్నదైన పట్టణంలోంచి దేవుడు గొప్ప కార్యాలు, చిన్న మంద భయపడకుడి, ఎప్పుడూ కూడా అల్పులను ఘనులుగా చేస్తూ ఉంటాడు దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా చేస్తూ ఉంటాడు. నా తలంపుల వంటివి మీ తలంపులు కాదు అని పదే పదే కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఇవే లేఖనాలు ఆది కాండంలోనే 49:10లో షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి రాజదండము తొలగదు. కనుక రాజదండము అనగా ప్రజలను ఏలువాడు యూదాలోంచి వస్తాడు, యూదయ దేశపు బెత్లెహేమ అని ఆ రోజున చెప్పబడినట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దావీదు నిమిత్తము చెబుతూ సొలొమోను ఏమంటున్నాడంటే రాజులు 1వ గ్రంథము 8వ అధ్యాయము ఆయన మందిరము కట్టించిన తర్వాత ప్రజల ముందు చెబుతూ 16వ వచనం ఇక్కడ దేవుని యొక్క చెప్పబడిన మాట కోట్ చేస్తూ, నేను ఇశ్రాయేలీయులకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని యందు ఉండునట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానంలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుకుంటకు నేను కోరలేదు, కానీ ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నాను
కనుక దేవుడు ఎప్పుడు కూడా ఆ రోజున దేవుడు మందిరము కట్టాలి, నేను దేవదారు నాల్లో ఉండగా అని దావీదు అనుకున్నప్పుడు, నీవు మందిరము కట్టొద్దు, నేను నీ గృహాన్ని ఇంటిని కడతాను, నీకు ఒక కుమారుని ఇస్తాను అని దేవుడి కోసం ఎప్పుడైతే నువ్వు ఏదైనా చేయాలని ముందుకు వచ్చినప్పుడు, నేను ఏదైనా చేయగలను. నేను పదే పదే చెప్తున్నాను, ఇదిగో క్రిస్మస్ వచ్చింది, ఎంతమంది కనీసం ఒక బియ్యం బస్తా మీరు పంపించగలిగారు? ఎంతమంది కనీసం 10 దినాల కానుక సంవత్సరానికి పంపించగలిగారు? అంటే నీవు దేవుని కోసం ఏదో ఒకటి చేయడానికి ఏ రోజు కూడా తప్పించలేదే, ఏ రోజు కూడా 10 మంది కోసం అన్నం పెట్టడానికి తప్పించలేదే. ఎప్పుడు చూడు నేను నేను నా బాధలు, నా కష్టాలు, నా బిడ్డలు, అప్పులు, సమస్యలు, బాధలు, జీవితాంతం కూడా ఇదే మరణ భయం అంటే. మరణ భయం అంటే ఏది కాదు, దేవుని కోసం భయం మానేసి ఈ లోకంలో ఎలా బ్రతకగలము అనేదే మరణ భయం. కనుక ఈ మరణ భయము నుండి తప్పించేవాడే దేవుడు. కనుక నిన్న నేను చెప్పి ఉన్నాను, నీవు పోరాడునది శరీరులతో కాదు, ఈ లోకపు అంధకార శక్తులతో. కనుక నీకు అడ్డు వస్తున్న ప్రతి చీకటి శక్తిని యేసు నామములో జయము జయము అన్నప్పుడు, నీవు దేవుని వెతికినప్పుడు దేవుడు నీలో నుండి రాజును తీయగలడు. అంతెందుకు, బానిస కుమారుడైన బానిసగా వచ్చిన యోసేపులోంచి గొప్ప రాజ్యమేలే ఐగుప్తు అధికారిని తీసి ఉన్నాడే, ఆ యొక్క యుద్ధ ఖైదీ అయిన దానియేలులోంచి ఆ రాజ్యాలనేలే అధికారిని తీసి ఉన్నాడే. ఈ రోజు ఒక మొద్దెకై ఆ బురద గుంటలో కూర్చున్నప్పుడు అతనిలో నుండి రాజ్యం మొత్తం ఏలుటకు దేవుడు ఇచ్చి ఉన్నాడే. నిన్ను నన్ను ఇవ్వలేడా? ఇవ్వగలడు. నీలో నుండి దేవుడు తన మహిమను తీయాలని, నీలో నుండి దేవుడు తన కార్యము చేయాలని, దేవుడు తన గొప్ప ప్రణాళిక, గొప్ప సంకల్పం నీలో నెరవేర్చాలని, నీలో కార్యరూపము చేయాలని, నిన్నుగా హెచ్చించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఏ రోజు కూడా నీవు ఇంకా ఇదిగో 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 అంటూ ఇన్ని సంవత్సరాలు నువ్వు కువైట్లో ఉన్నా, ఇన్ని సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు నీకు ఇచ్చిన, ఇంతగా దేవుడు నీకు అడుగడుగునా కంచె వేసిన, ఇంతగా దేవుడు నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చిన, ఏ రోజైతే దేవుడు ఒక దావీదును గొర్రెల దుడిలోంచి తీసి తన ప్రజలను ఏలుటకు అధిపతిగా నియమించిన దేవుడు ఈ రోజు యెరోబాముతో చెబుతూ, రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు యెరోబాముతో చెప్పమంటున్నాడు. ఏమని? నీ దేవుడైన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఏమని చెప్తున్నాడు? నేను నిన్ను జనుల నుండి తీసి హెచ్చించి, చూసారా, ఇశ్రాయేలు వారిని నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను. నా ఆజ్ఞలను నీవు మనస్ఫూర్తిగా గైకొనలేదు. నా యొక్క అంటే దృష్టికి ఏది అనుకూలమో చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. కనుక నేను నిన్ను నిర్మూలన చేస్తున్నాను, నిన్ను పెంట వలె వేస్తున్నాను. ఒకవేళ దేవుడు నీతో ఈ విషయం చెప్పితే, నీకు ఇచ్చిన మహిమంతా నా జీవితంలో జరిగింది, నాకు ఇచ్చిన మహిమంతా తీసేశాడు, ప్రజలన్నారు ఇతని పని అయిపోయిందని. నేను అనుకున్నా, నాకు ముందుగానే చెప్పాడు. ఎన్నో విషయాలు జరగబోయే దర్శనాలు కూడా నేను చేసి ఉన్నాను. కనుక నేను ధైర్యము కలిగి, నేను లేని స్థితిలో నేను ఉండ ఎరుగుదును, దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ఒంటరిగా కుమిలి కుమిలి ఏడ్చుట నాకు నేర్పించినప్పుడు గుండె పగిలి ఏడ్చిన పైకి అనుకునేవాడిని. నేను ఎడుతారా? ప్రభా ఊరుకో ప్రభా. కనుక తప్పదు, మనం అందరము ఆ అనుభవం గుండా వెళ్ళాలి. కానీ ఒకటి, యేసు క్రీస్తు ప్రభుల వారిని మరణం బంధించి పెట్టలేదు. నీలో నాలో ఆ వెలుగు ఉన్నప్పుడు, నీలో నాలో ఆ సంతోషం ఉన్నప్పుడు, నీలో నాలో అటువంటి అభిషేకము ఉన్నప్పుడు, నీలో నాలో ఉన్నప్పుడు ఎవరు ఎని చెప్తే మనకేంటండి? కనుక నీలో నుండి జీవ జలధారలు బయటికి వచ్చి ప్రవహించు. ఇక్కడ బెత్లెహేమా, ఎఫ్రాతా, యూదా వారిలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానం కాదు. ఇంతకు ముందు చెప్పాను కనుక మళ్ళా అదే చెప్తే ఎలాగా? అయితే ఎప్పుడైతే అల్పులను అల్పులుగా ఉంచడు, గనులుగా చేసేవాడు దేవుడు. పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తి ప్రజల అధిపతులతో కూర్చుండబెట్టే దేవుడు. నీవు ఆ కాన్షియస్నెస్ కలిగి ఉండాలి, నీవు ఆ అవగాహన కలిగి ఉండాలి, నీవు ఆ గ్రహింపు కలిగి ఉండాలి. నీవు దేవుని కోసం నీ మనస్సును ఆయత్తపరుచుకోవాలి. దేవుని కోసం నువ్వు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నీ ముందు ఒక గమ్యం పెట్టుకోవాలి, నీ ముందు ఒక లక్ష్యం పెట్టుకోవాలి, నీవు దాని కోసం పరిగెట్టాలి. పౌలు చెప్పినప్పుడు, నేను వెనక ఉన్న వాటిని మరిచి ముందున్నవాడు. కనుక ఈ రోజు నీ జీవిత లక్ష్యం ఏంటంటే, ఇల్లు కట్టుకున్నానా? అందరూ చేసేదే, నువ్వు నేను చచ్చిపోతావు. రేపటి రోజున దేవుని దివ్య దర్శనం ముందు నిలబడినప్పుడు, నేను నిన్ను ఎంతగా హెచ్చించానే, నేను నీలో నుండి తీశానే. మరి దేవుడు అంతా కూడా సృష్టిని చేసినప్పుడు ఆయన ఎంత చక్కగా చేశాడు. చీకటిలోంచి వెలుగును తీశాడు, జలములలోంచి భూమిని తీశాడు, ఆ పై జలములు కింద జలములు చేశాడు, మట్టిలోంచి నిన్ను నన్ను తీసి మహిమగా పెంచాడే. మరి ఇంతగా చేసిన దేవుడు ఎంతగా చెప్పినా తక్కువే. ఈరోజు ఎక్కువ చెప్పాలనిపించట్లేదు. కారణం ఏంటి తెలుసా?
నాలో నుండి తీయి ప్రభువా. ఎవరిని పంపిదనంటే ఇదిగో నేనున్నాను. ఈ రోజున నువ్వు నేను చెప్పగలుగుతున్నామా? ఇక్కడ లేఖనాలు స్పష్టంగా బెత్లెహేము నుంచి నయోమి వెళ్ళిపోయింది. ఎలిమెలకు ఆ యొక్క మహలోను కిలియోను వెళ్ళిపోయారు మోయాబీల దేశము. కానీ కరువు పూర్తయిపోయింది. బెత్లెహేమును దేవుడు దర్శించానన్నప్పుడు ఈలోపు ఇద్దరు కుమారులు భర్త చనిపోయి నయోమి ముసలిదైపోయి బెత్లెహేముకి వస్తుంది. మీకు తెలుసా, రూతు వెంబడి వచ్చింది. బెత్లెహేములోకి రూతు అడుగు పెట్టిన మరుక్షణము రూతులోంచి దేవుడు ఈ రోజున యెషయి తండ్రి అయిన మనం చూసాము ఓబేదును కన్నప్పుడు. ప్రభునందు పిల్లరా, ఈ రోజున ఆ యొక్క యోదయ దేశపు అంటే గలిలయలోని నజరేతు నుండి దావీదు పట్టణమైన యోదయ దేశపులోని బెత్లెహేమునకు వారు వచ్చాక అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టారు. ఆ యొక్క బెత్లెహేము ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు ప్రభులను మరి నిన్ను నన్ను మరి కాకినాడలో నుండి నేను నిన్ను తీసుకుని వచ్చి కువైట్లో నాటి తిని అని ఎన్నోసార్లు దేవుడు నాకు చెప్పాడు. ఈ రోజున నిన్ను నీ ఊరికి ఏ విధముగా దేవుని మహిమను నువ్వు తీసుకురాగలవా? నీలో నుండి క్షణములో వచ్చేదరు, నీలో నుండి నేను మహిమను తీసేది, నీ ఉదయకాంతికి వచ్చేదరు. కనుక ఏ రోజైతే నీలో నుండి గొప్ప జనాంగము, నీలో నుండి రాజులు రావాలని అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదము మీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ రోజున నీ హృదయం నిండా దేవుని ఆత్మతో నింపబడి ఆయనను ఆరాధించుటకు, ఆయనను వెతుకుటకు దేవుడు మనకి కృపను అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరముగా యేసు శ్రేష్టమైన నామమును దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించు.